ఆగండి, ఆగండి. ఒక్కసారి ఆగండి. మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. ఈ సాక్ష్యం విన్నారంటే మేమెందుకు దేవుని తెలుసుకోలేదు, మేమెందుకు రక్షణ తీసుకోలేదు, అసలు మేమెందుకు ఇలా ఉంటున్నామని అంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క 5 నిమిషాలు మీరు ఓపికతో వినండి. విన్నాక ఆమేనని కామెంట్ చేయండి. మీరు కూడా సాక్షులుగా నిలబడాలని మనసులో ప్రార్థన చేసుకోండి. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుచున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. వారు పెట్టిన మెసేజ్ చూడండి. అమ్మ, మీరు అలా ఏడుస్తుంటే నన్ను కన్న తల్లిలాగా మీరు మీరు ఏడుస్తుంటే గుండెలు పగిలిపోతున్నాయి. ఎంత అద్భుతమైన మాట మాట్లాడారండి మీరు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం ఉందండి. ఆ మెసేజ్ చాలా మరి అద్భుతంగా రాశారు. ఎందుకంటే నేను ఏడవటం మీకు ఎవరికి ఇష్టం లేదు కదండి. చాలా సంతోషం. అమ్మని ఏడిపించడం, బిడ్డలు కన్న బిడ్డలు బంగారు తల్లులు, బాబులు, అమ్మ ఏడవటానికి వీల్లేదు. ఆత్మీయంగా శరీరీతిగా నాకు 2 బిడ్డలైతే ఆత్మీయంగా కొన్ని వేల మంది బిడ్డలను ఈ దేశాల్లో ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా అద్భుతంగా మాట్లాడారండి. మరి ఎప్పుడు కూడా నేను మరి మీ కొరకు ప్రార్థించడానికే కోరుకుంటాను, కానీ నేను ఎప్పుడు బాధపడడానికి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మీ యొక్క ప్రేమకు అంటే ఇది దైవ ప్రేమ అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. లోకానుసారం ప్రేమ కాదండోయ్, ఇది దైవ ప్రేమ, దేవుని ప్రేమ. మరి ఈ అమ్మ మీద ఎంత ప్రేమ చూపించుచున్నందుకు నా హృదయపూర్వకంగా మరణాతులు మీకు చాలా రుణపడి ఉన్నానని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఇంత మంచి బిడ్డలు ఇచ్చినందుకు కూడా దేవునికి కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. అలాగే సాక్ష్యంలోకి వెళ్ళిపోతున్నానండి. మరి ఒక బాబు పేరైతే నేను మరిచి ఉన్నా, కొంచెం గుర్తుండట్లేదండి ఎన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడానికి. అయితే వారికి 5 సంవత్సరాల నుంచి భార్యాభర్తలకి గొడవలు, చాలా గొడవలు, ఇద్దరికి మాటలు లేవు, ఒకరికొకరికి ఇంకా ఏమీ మాట్లాడుకోవటం కానీ, ఫోన్లు చేసుకోవటం కానీ ఇంకేమీ లేదండి. ఇంకా అలా ఉన్నారు. చాలా గొడవలు అయిపోయి నెంబర్లు బ్లాక్ చేసుకొని ఉన్నారు. నాకైతే లైవ్లోకి వచ్చి మాట్లాడారు, ఇలా అమ్మ ఇలా అలాగంటే ప్రార్థన చేశాను. అలాగే నా నెంబర్ ఎలాగైతే తీసుకొని మరి వాట్సాప్లో మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. ఆయన మెసేజ్ పెట్టినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు నేను చాలా నా మనసు చెలించిపోయిందండి. అంతగా బాధపడ్డారు వారు. అయితే నేను ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాను. అలాగే వారు కూడా లైవ్లోకి వచ్చి ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే లైవ్లోకి వచ్చి ప్రార్థన చేసుకున్నారో, ఎప్పుడైతే నేను వాట్సాప్లో ప్రార్థన చేసి పంపించాను, సంఘస్థులు అందరూ కూడా ప్రార్థన చేశారో, దేవుని మహాకృప మనందరి ప్రార్థన బట్టి భార్య ఫోన్ చేసి మాట్లాడారంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈయన ఎప్పుడూ చేస్తమే కానీ వారు ఎప్పుడూ చేయలేదంటండి. అలాంటిది భార్య ఫోన్ చేసి మాట్లాడాక నైట్ 4 మాటలు మాట్లాడి పెట్టేశాక తెల్లారి పొద్దున్నే లేచి మరి ఫోన్ చేసి నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మీతో గొడవ పెట్టుకొని నువ్వు కాక నాకు ఎవరున్నారని మరి తను ఎంతగానో ప్రత్యేకపడి భార్య భర్తలు కూడా ఇద్దరు ఎంతో సమాధానం కలిగి ముందుకు వెళ్ళారు. మొన్నొచ్చి లైవ్లోకి వచ్చి వారు అన్న మాట ఏంటి తెలుసండి? అమ్మా, నీ పాదములకు ఏంటది 100 టెంకాయలు కొడతానని అంటున్నారు. ఏంటో మరి అట్లా అన్నారు అనిపించింది. తర్వాత అర్థమైంది, టెంకాయలు అంటే నాకు తెలీదు, కొబ్బరికాయలు కొడతారంట నా కాళ్ళకి. దేవునికి మరి అమ్మ నేను అన్నప్పుడు నా కాళ్ళకి కాదు నాయన, దేవుని పాదాలకి మొక్కాలి, నేను మామూలుగా మీలాంటి దాన్ని నాయన అని అన్నాను. ఆయన ఇంకా అసలు ఇక సంతోషానికి ఇంకా తిరుగులేదండి. ఎంతో సంతోషించగా మాట్లాడేస్తున్నారు. అమ్మా నీ ప్రార్థన గొప్పది, నీ ప్రార్థనలో మహిమ ఉంది, నీ ప్రార్థనలో శక్తి ఉంది, ఎంత గొప్ప అద్భుతమో చూడండి. 5 సంవత్సరాల నుంచి మాట్లాడుకోలేని భార్య భర్తలు ప్రార్థించగా దేవుడు అద్భుతము జరిగించారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏమని వర్ణించను నీ మహిమను, ఈ రీతి వివరించాను నీ ఘనతను, 1000 నొళ్ళ పొగాడినా ఏమని పాడినా నిన్ను స్తుతించుట నా తరమా, ఇట్టి ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టెపడును కాలక్రమమున, ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరును, ఇట్టి ధ్యానము వలన మీకు ఒట్టి మాటలొట్టెదగును, ఇట్టి దానము వలన మీకు యేసుయే దేవుండయ్యుండెను. యేసునామా స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. యేసునామ స్మరణ వల్ల ఎట్టి వారికైనా సమాధానము, యేసునామ స్మరణలో ఎట్టి అప్పులైన తీరును, యేసునామ స్మరణ వల్ల ఎట్టి వ్యాధి అయినా పోవును. మీరేం చేస్తున్నారు? యేసునామ స్మరణ చేస్తున్నారా? స్తుతి చేయండి, స్థితి మారిపోతుంది. మరి ఆ కుమారుడు ఎంత అద్భుతంగా సాక్ష్యం అంటే, ఇంకెప్పుడు కూడా వాళ్ళ మధ్యలో సాతాను వెళ్ళకుండా సమాధాన పడేలాగా అందరూ కూడా ప్రార్థించండి. ఆ కుమారుడి కోసం కుమారుని దేవుడు దీవి
దీవించి, భార్య భర్తలను దీవించి ఆశీర్వదించును గాక. ఇంత అద్భుతమైన సాక్ష్యం విన్నవాళ్ళు మీరు ఏం చేస్తారు? మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీకు కూడా దేవుడు మేలు చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. మరణాత అండి. సాక్ష్యం విన్న వాళ్ళందరూ కూడా ఆమేన్ అని కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మరణాత. సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.